ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు శ్రీహరికోట మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నేను తక్కువ సమయంలోనే మీకు వీడియో అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే సైంటిస్ట్ పోస్టులు చూసుకుంటే మిషన్ డిజైనింగ్ ఒక పోస్టు, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి 3 పోస్టులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి మనకి 2 పోస్టులు, అలాగే అట్మాస్ఫియరిక్ సైన్స్ మెటీరియాలజీ చూసుకుంటే యూఆర్కి ఒక పోస్టు, అనలైటికల్ కెమిస్ట్రీ చూసుకుంటే ఒక పోస్టు, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మొత్తంకి 15 పోస్టులు. సో ఈ 15 పోస్టులు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీహరికోటలో 10 పోస్టులు, త్రివేంద్రం నుంచి 3 పోస్టులు, వలయమల నుంచి ఒక పోస్టు ఉండడం జరిగింది. సో ఇవి సైంటిస్ట్కి సంబంధించిన పోస్టులు. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, బీఈ బీటెక్. నేను నోటిఫికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, కెమికల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి కెమికల్లోని. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ మనం చూసుకుంటే ఐడెంటిఫైడ్ ఫర్ పీసీఆర్ యూనిట్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది శ్రీహరికోట కాకుండా వేరే యూనిట్కి అని ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఈ పీసీఆర్ యూనిట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మొత్తం 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మనకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్టు, కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే 2 పోస్టులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కి 2 పోస్టులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్కి అయితే ఉండడం జరిగింది. ఏవైతే టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాయో దీనికి మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి అయితే వాళ్ళు అడగడం జరిగింది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి కెమిస్ట్రీ నుంచి ఒక పోస్ట్ అయితే జనరల్గా ఉండడం జరిగింది. దీనికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అయితే మీరు పాస్ అయి ఉండాలి కెమిస్ట్రీలో. కంప్యూటర్ సైన్స్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఎస్ఏకి. సో ఇది కూడా బీఎస్సీ కంప్యూటర్స్ మీరు చేసి ఉండాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫైన్ అండ్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ విజువల్లో ఒక పోస్ట్ ఇయర్కి అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ విజువల్ ఆర్ట్స్లో మీరు చేసి ఉండాలి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ మనం చూసుకుంటే ఒక పోస్ట్ ఇయర్కి అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్కి అయితే అడగడం జరిగింది. అలాగే రేడియోగ్రాఫర్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ రేడియోగ్రాఫర్కి జనరల్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు టెక్నీషియన్ బి మనం చూసుకుంటే ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి పోస్టులు చాలా యూజ్ అవుతుంది. కెమికల్ మనం చూసుకుంటే 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రేడ్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కెమికల్ ట్రేడ్, అటెండెంట్ ఏఓ కెమికల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్, అలాగే మెకానిక్ మెయింటెనెన్స్ కెమికల్ ప్లాంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్, ఈ ట్రేడ్లు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి పీసీఆర్ రసాయన యూనిట్కి సంబంధించిన పోస్టులు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్ మొత్తం 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో మీరు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీ అప్రెంటిస్ చేసినా కూడా మీరు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో సేమ్ ఇది కూడా ఎలక్ట్రీషియన్ మనకి వేరే యూనిట్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది యూఆర్కి. ఫిట్టర్ మనం చూసుకుంటే మొత్తం 19 పోస్టులకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సేమ్ ఫిట్టర్ వేరే యూనిట్ మనకి 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకి 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఐటీఐ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడ్ చేశారో వాళ్ళకి పోస్టులు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఎండ్సీ మొత్తం 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పంప్ ఆపరేటర్ కంప్ మెకానిక్ చూసుకుంటే ఒక పోస్టు, అలాగే డిజిటల్ ఫోటోగ్రఫీలో చూసుకుంటే ఒక పోస్టు, ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే మొత్తం 12 పోస్టులు, బాయిలర్ అటెండెంట్ 2 పోస్టులు, డీజిల్ మెకానిక్ ఒక పోస్టు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఒక పోస్టు ఉండడం జరిగింది. సో డ్రాఫ్ట్ మ్యాన్ బి మనం చూసుకుంటే సివిల్ ఒక పోస్ట్ అయితే మనకి ఓబీసీలో ఉండడం జరిగింది. అలాగే కుక్ మనం చూసుకుంటే 3 పోస్టులు అయితే కుక్కి ఇక్కడ ఉండడం జరిగింది. 10th క్లాస్ దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. అలాగే ఫైర్ మ్యాన్ మనం చూసుకుంటే మొత్తం 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 10th క్లాసు దాంతోపాటు మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ చూసుకుంటే మనకి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 10th క్లాసు ప్లస్ 3 years మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే వేకెన్సీస్ ఎట్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఐపీఆర్స్ మహేంద్రగిరి నుంచి అయితే మనకి నర్స్ యూఆర్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. డిప్లొమా నర్సింగ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే వేకెన్సీస్ ఫర్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడ్రిన్ సికింద్రాబాద్లో మనకి ఇస్రో యూనిట్ అయితే ఒకటి ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్ట్ మనం చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ బి మన కంప్యూటర్ సైన్స్లో చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు, లేదంటే వీడియో అయితే చాలా ల్యాగ్ అవ్వడం జరుగుతుంది.
సో నేచర్ ఆఫ్ జాబ్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పే అండ్ అలవెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్ మనం పే అండ్ అలవెన్సెస్ కాకుండా ముందు ఏదైతే చూద్దాం, సైంటిస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం మనకి 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మ్యాక్సిమం మనం చూసుకుంటే సైంటిస్ట్ ఏదైతే పోస్ట్ కోడ్ 1 అండ్ 2 ఉందో దానికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు. ఓబీసీ వచ్చేసరికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ పొందగలరు. ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ పొందగలరు. అలాగే సైంటిస్ట్ ఏదైతే పోస్ట్ కోడ్ 3 నుంచి 6 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో వానికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ మనం చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. రేడియోగ్రాఫర్ చూసుకుంటే మనకి 18 నుంచి 30 సంవత్సరాలు. అలాగే టెక్నీషియన్ బి ఎవరైతే ఐటీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు 18 నుంచి మినిమం 35 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్, ఫైర్మెన్ మనం చూసుకుంటే కుక్కి వచ్చేసరికి 18 to 35 ఇయర్స్, ఫైర్మెన్కి వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రైవర్కి మనం చూసుకుంటే 18 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. నర్స్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్. సో మీకు ఏజ్ లిమిట్ అందరికి రిలాక్సేషన్ తెలిసిన విషయం. ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి మీకు 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ పొందగలరు. అలాగే ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్ మీరు రిలాక్సేషన్ పొందగలరు. సో అప్లికేషన్ ఫీజు ఏదైతే అప్లికేషన్ పోస్ట్ కోడ్ 1 నుంచి 20 అలాగే 40 ఏవైతే ఈ పోస్ట్ కోడ్లు పెడుతున్నారో 750 రూపాయలు మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు 250 రూపాయలు డిడక్ట్ అయ్యి మీకు 500 రూపాయలు అయితే రీఫండ్ రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పోస్ట్ కోడ్ 21 నుంచి 39 అలాగే 41, 42 పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళు 500 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ మీరు అటెండ్ అయిన తర్వాత 100 రూపీస్ కట్ అయ్యి మీకు 400 రూపీస్ అయితే మీకు బ్యాంక్లోనే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసినప్పుడే మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువ నేను ల్యాగ్ చేయను. వాళ్ళు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి ఎవరైతే డిప్లొమా ఐటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు రిటన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసరికి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది మీకు, అంటే 90 minutes 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి 0.33 మార్క్ అయితే ఉంటుంది. సో రిటర్న్ ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో స్కిల్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. రిటర్న్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది సతీష్ ధావన్కి సంబంధించిన నోటిఫికేషను. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ అవైలబుల్ అయితే ఉండడం జరిగింది మార్నింగ్ 10 o'clock నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసరికి November 14 ఈవినింగ్ 5 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనం అప్లై అయితే చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి.